బంగాళాఖాతంలో ఏర్పడిన రుతుపవనాలు ద్రోణి కారణంగా రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. నిన్న చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షం నమోదైంది. అత్యధికంగా ఆదిలాబాద్లో 6.5 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. జోగులాంబ గద్వాల్లో 6.3, జగిత్యాలలో 4.3, కామారెడ్డి 3.8, నిర్మల్ 3.4, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డిలో 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిన్న హైదరాబాద్లో తేలికపాటి వర్షం రికార్డైంది. నిన్న అత్యధికంగా హైదరాబాద్, సైదాబాద్లో 2.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వచ్చే 3 రోజులు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుముల మెరుపులతో కూడిన ఈదురుగాలు కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ తెలిపింది. రైట్, వెదర్ అప్డేట్స్ అందించడానికి కల్పన లైవ్లో ఉన్నారు. కల్పన, ఏంటి ఇవాళ వెదర్ అప్డేట్స్? చంద్రిక, ప్రస్తుతం ఏదైతే మనకు బంగాళాఖాతంలో కొనసాగుతుందో రుతుపవన ద్రోణి కారణంగానే మనకు వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ప్రస్తుతం ఆ ద్రోణి అయితే మనకు ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి అయితే కాస్త దూరంలో ఉన్నప్పటికీ కూడా ఆ ఎఫెక్ట్ అయితే తెలంగాణ మీద ఉండే అవకాశంతో వచ్చే 3 రోజుల పాటు కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. అదేవిధంగా గత 2-3 రోజుల నుంచి అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. నిన్న కూడా మనకు భారీ వర్షాలే నమోదయ్యాయి. దాదాపు మొన్న కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో భారీ వర్షంతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు జల్లులు కూడా నమోదయ్యాయి. అదేవిధంగా నిన్న చూసుకున్నట్టయితే అత్యధికంగా కూడా మనకు దాదాపు 6.5 సెంటీమీటర్ల వర్షపాతం అనేది కూడా మనకు ఆదిలాబాద్లో నమోదైంది. ఇక జిల్లాలలో చూసుకున్నట్టయితే జోగులాంబ గద్వాల్లో మనకు 6.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్లో కూడా మనకు దాదాపు ఒక మోస్తారు వర్షం అయితే నమోదైందనే చెప్పుకోవచ్చు. ఇక మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డిలో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షం అక్కడక్కడ నమోదైంది. ఇక హైదరాబాద్లో కూడా నిన్నంతా మనకు క్లౌడీ వెదర్, అంటే ఆకాశం మేఘావృతంగా కనిపించి చిరుజల్లులతో కూడిన ముసురు అనేది కూడా నిన్న మనకు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కనిపించింది. అదేవిధంగా నిన్న మనం హైదరాబాద్లో చూసుకున్నట్టయితే దాదాపు 2.5 సెంటీమీటర్లు సైబాబాద్లో కూడా మనకు అత్యధికంగా నమోదైంది. మిగతా ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే ఇటు ఎల్బీ నగర్ కావచ్చు, ముషీరాబాద్, మారేడ్పల్లి, ఓయూ, చిల్కల్గూడ, మల్కాజిగిరి, సికింద్రాబాద్, ఉప్పల్, హిమాయత్ నగర్, బండ్లగూడ ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే దాదాపు మనకు 1 సెంటీమీటర్ వర్షపాతం కూడా నమోదైన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాము. ఇక నిన్న నైట్ కూడా మనకు అక్కడక్కడ చిరుజల్లులు కూడా కనిపించాయి. ఇక ఈ రోజు ఉదయం నుంచి కూడా మనకు కాస్త మేఘావృతమైన వాతావరణంతో పాటు చల్లటి గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. ఈ రోజు కూడా దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా కావచ్చు, ఇటు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో కూడా మనకు మేఘావృతమైన వాతావరణం కనిపించడంతో పాటు చిరుజల్లులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. వర్షాలతో పాటు మనకు ఈదురుగాలుల తీవ్రత కూడా అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు అయితే దాదాపు రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల్లో కూడా వీచే అవకాశం ఉండడంతో ఇటు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. రైతులకైతే ప్రజెంట్ ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వచ్చే 3-4 రోజుల పాటు కూడా మనకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ జోరు వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ప్రజెంట్ రుతుపవనాల కదలిక కూడా కాస్త మనకు మూమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. దాంతోపాటు భారతదేశం అంతా కూడా మనకు నైరుతి రుతుపవనాలు విస్తరించడం కారణంగా ఇట్లాంటి క్లౌడీ వెదర్, అంటే మేఘావృతమైన వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. దాదాపు వచ్చే 3-4 రోజుల పాటు ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. రైతులకు ఈ సమయంలో ఇట్లాంటి వర్షాలు అయితే మనకు అవసరము. అట్లాంటి వర్షాలే ప్రజెంట్ అయితే కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే జూలైకి సంబంధించి కూడా లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ అనేది కూడా మనకు వాతావరణ శాఖ రిలీజ్ చేయడం జరిగింది. జూలై అంతా కూడా ఈసారి సాధారణం కంటే కూడా అంచనాలకు మించి కూడా మనకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అయితే ఈ లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్లోనైతే మనకు రిలీజ్ చేయడం జరిగింది. ప్రజెంట్ చూస్తూ ఉన్నాము, దాదాపు జూలై మొదటి వారం అంతా కూడా మనకు మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంటే సమృద్ధి వర్షాలు నమోదవుతాయి. కాకపోతే జూలై 2వ వారంకి వచ్చేసరికి కూడా కాస్త వర్షాలు తగ్గినప్పటికీ కూడా 3వ వారం 4వ వారం నుంచి అయితే మనకు భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఓవరాల్గా జూలైలో మాత్రం మనకు మంచి సమృద్ధి వర్షాలు అయితే కురిసే ఉంది. సాధారణం కంటే కూడా అత్యధికంగా వర్షపాతం ఈసారి నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి అంచనాలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే వచ్చే 3-4 రోజుల పాటు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు హైదరాబాద్కి సంబంధించి అయితే మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాయంత్రం సమయంలో మాత్రం అక్కడక్కడ మనకు ఒక జోరు వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.
ఇంకా హైదరాబాద్కి సంబంధించి కూడా మనకు దాదాపు కూల్ వెదర్ ఉండడంతో పాటు మనకు ఈదురుగాలు సాయంత్రం సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో ఇటు జిహెచ్ఎంసీ దాంతోపాటు హైడ్రా మాన్సూన్ బృందాలకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇటు జిల్లాలకు సంబంధించి కూడా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో మనకు ఒక మోస్తరు వర్షంతో పాటు అక్కడక్కడ జోరు వర్షం దాదాపు మనకు 5 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉండడంతో అక్కడున్న అధికారులకు కావచ్చు అయితే హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు ఏదైతే కొనసాగుతుందో ఋతుపవన ద్రోణి, ఈ ఋతుపవన ద్రోణి కారణంగానే వచ్చే 3 రోజులు మాత్రం మనకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాస్త ఎండ తీవ్రత కనిపించినప్పటికీ కూడా మనకు మేఘావృతమైన వాతావరణమే చాలా సమయంలో కనిపించే అవకాశం ఉంది. దాంతోపాటు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది చంద్రిక.